మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే మొదటి విడత ఆల్రెడీ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఎక్కువ పట్టం కట్టారో అదే ఉత్సాహంతో రెండో విడతలో కూడా అదే కొనసాగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులకే ఎక్కువ శాతం పట్టం కట్టారు. అలాగే మరికాసేపట్లో ఇటు మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా ముగియనున్నది. డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తన హవా కొనసాగించింది. మొదటి రెండో విడతల్లో కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఓ దశలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. తాజాగా రెండో విడతలో కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద సంఖ్యలో సర్పంచ్ అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారు విజయాన్ని సాధించారు. సీఎం సొంత జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చూపిస్తుంది. కారు జోరుకు అధికార పార్టీ బేజారైతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ మూడో విడతలో కూడా ఇదే స్థాయిలో ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మొదటి రెండు విడతల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. మూడో విడత కూడా ఇదే తరహాలో ఫలితాలు ఉంటాయనేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా గ్రామాలకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 27 మండలాల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రచారం ముగుస్తూ ఉంది. ప్రచారం ముగిసిన తర్వాత రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తారు. ఎల్లుండి దీనికి సంబంధించి పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ ను చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి వారి స్వగ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. దేవరకద్ర ఎమ్మెల్యే మసూన్ రెడ్డి స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దబగ్నాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. మరోవైపు రంగారెడ్డి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే స్వగ్రామంలో కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మరోవైపు నారాయణపేట జిల్లా బీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి స్వగ్రామం తీలేరులో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇలా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా విజయాన్ని సాధిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా షాక్ ఇస్తూ ప్రజలు తీర్పునిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఇందుకు కారణంగా మనం చెప్పవచ్చు. గత 2 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులను కొనసాగించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఇప్పటికి కూడా గ్రామాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడము, కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా వైఫల్యానికి ఈ ఫలితాలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహంతో ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఏదైతే ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కాదు, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్వగ్రామాల్లో కూడా కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇస్తున్నారు. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలు సరిగ్గా అమలు కాలేకపోవడమా, లేకుంటే ఏమని చెప్తున్నారు ప్రజానీకం అసలు బీఆర్ఎస్ పట్టణం కట్టడానికి? ఇక్కడ మేజర్ గా ఎమ్మెల్యేల స్వగ్రామంలో పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అయితే ఆ పార్టీకి ఘోర పరాభవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలు దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ఓటమి తర్వాత ప్రజల్లోకి వెళ్లాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యే తన స్వగ్రామంలోనే గెలిపించుకోలేకపోయాడు. వేరే గ్రామాల్లో అభ్యర్థులకు మద్దతుగా ఎట్లా ప్రచారం చేస్తారనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు వేరే గ్రామాలకు ప్రచారానికి వెళ్లాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అక్కడ ఎమ్మెల్యేలను ఎదుర్కొని పనిచేయడము, అక్కడ అనేక రకాలుగా బెదిరింపులకు, భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ, మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేసినప్పటికీ కూడా
అధికార పార్టీ అభ్యర్థులను ప్రజలు ఓడించారు. ప్రజలు ఈ రకమైనటువంటి బెదిరింపులకు భయప్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితిలో ఉన్న సందర్భంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కొట్లాడినటువంటి తీరు కావచ్చు, గతంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలన వైఫల్యం కావచ్చు, ఇలా అనేక అంశాలు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల స్వగ్రామంలో ఓడిపోవడానికి మనకు కారణంగా తెలుస్తుంది సురేష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.